పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్సీ కవ్వూరు శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర నాయకుడు చిన్నమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. మరి ఈ సంవత్సర కాలంలో పబ్లిసిటీ స్టంట్లే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు సూపర్ 6 అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఈ రోజులు తల్లికి వందనం అన్నారు, ఇవ్వలేదు, వెన్నుపోటు పొడిచారు. రైతు భరోసా అన్నారు, రైతులను వెన్నుపోటు పరిచారు. ఫ్రీ బస్ అన్నారు, బస్సే లేకుండా చేశారు. అలాగే ప్రతి దాంట్లోని వెన్నుపోటు పడడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈ రోజున ఆయన ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, ప్రజలకి గతంలో ఎన్ని చేశారో అలాగే ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు చేసి బంగారు ఆంధ్రప్రదేశ్ ని తయారు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మరి సంవత్సర కాలంలో ఏవైతే వాళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీలను ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఈరోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధ్వంసం సృష్టించేశాడని చెప్పేసి ప్రజల్ని మాయమాటలో భయభ్రాంతులు చేసి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైల్లో పెట్టించడాలు వాళ్ళు విధ్వంసం చేస్తూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని ప్రచారం చేసుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు మరి ఒక్క పెన్షన్ తప్ప ఉన్న ఏమీ కూడా ఇప్పటి వరకు ప్రజలకు అందించిన దాఖలాలు. నిజంగా దానికోసమే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మరి వెన్నుపోటు దినంగా వాళ్ళ సంవత్సరం అయిన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు వెన్నుపోటు దినంగా మరి ఈ కార్యక్రమం